క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విశేషాలు ఉంటాయండి. సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తూ ఉన్నాము. తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి. దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష. బ్యూలా మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని, సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించులాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. మానవాళిని ప్రేమించి మానవునిగా అవతరించి మనుషులందరి కోసం ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోసినటువంటి రారాజైన సృష్టికర్త అయినటువంటి పరిశుద్ధ దేవుడైనటువంటి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాలు, నా శుభాశిస్సులు. ఈ ఉదయకాల వేళలో మీకు ఒక గుడ్ న్యూస్ తెస్తున్నానండి. బహుశా ఈపాటికే మీలో కొంతమంది చూసుండొచ్చు. చూడని వారి కోసం ప్రత్యేకంగా ఈ పోస్టును మీ దగ్గరికి తెస్తున్నాను. చాలా 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 సంతోషకరమైనటువంటి వార్తా కథనం అండి ఇది. దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడని, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడని, అది కూడా సెలెక్టెడ్ పీపుల్, ఓన్లీ ద సెలెక్టెడ్ పీపుల్ విత్ ద సెలెక్టెడ్ పీపుల్. ఓకే, ఇది మరొకసారి రుజువయ్యిందండి. యేసుక్రీస్తు సృష్టికర్తని, యేసుక్రీస్తు నిజదేవుడని, యేసుక్రీస్తు దర్శనమిచ్చే దేవుడని మరొకసారి ఈ యొక్క అంత్య దినాల్లో దేవుడు మరొకసారి రుజువుపరుచుకున్నాడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మీరు ఈ పాటికే థంబ్నెయిల్ చూశారు, ట్యాగ్ లైన్ అక్కడ రాసినటువంటిది కూడా మీరు చదివి ఉంటారు. సబ్జెక్ట్ ఏంటన్నది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి. కృషిపాల్ అన్నటువంటి ఈ చిన్న కుర్రాడు గురించి నేను గతంలో ఎప్పుడూ మాట్లాడలేదండి. సరే, చిన్న కుర్రాడు, వయసు చాలా చిన్నది, అయితే దేవునికి విరోధంగా చాలా ఈ మధ్య కాలంలో రెచ్చిపోతూ మాట్లాడుతున్నాడు. సరే, చిన్న కుర్రాళ్లే అని నేను వదిలేశానండి. మొత్తానికి మీ ప్రార్థనలు ఫలించి, నాకు తెలుసు మీలో చాలామంది భారంగా మతోన్మాదులుగా జీవిస్తున్న వారి కోసం మంచి మనసుతో ప్రార్థన చేస్తున్నారు అని నాకు తెలుసు. మీ ప్రార్థన ఆలకించి ఒక అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. ఈ కృషిపాల్ అన్నటువంటి వ్యక్తి తిరిగి రిపెంట్ అయ్యాడండి, మరలా మారు మనసు పొందాడండి. తన సాక్ష్యాన్ని మీకు వినిపించబోతున్నా. నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. నాగన్న పాలు ఛానల్లో ఈ వీడియో చూశాను, తర్వాత డైరెక్ట్గా కృషిపాల్ ఛానల్లోకి వెళ్ళి చూశాను. నాకు ఇంకా సందేహంగానే ఉండి వెంటనే కరుణాకర్ కూడా ఫోన్ చేశాను. ఓకే, సరే, కరుణాకర్ కూడా మరి ఇది జెన్యూన్ అని మీరు నమ్ముతున్నారా అని నన్ను క్వశ్చన్ చేశాడండి. ఎస్, అది తెలుసుకోవడానికి నీకు ఫోన్ చేశానని చెప్పాను. లేదు అతను ఎవరో ఒత్తిడి చేశారు, ఇబ్బంది పెట్టారు, అతని ఫేస్ చూస్తే తెలుస్తుంది అన్నాడు. నేనేమన్నానంటే, అవును, అతని ఫేస్ చాలా దీనంగా ఉంది, అతని ఫేస్ చాలా తప్పు చేశానన్న ఫీల్ అవుతున్నాడు, అలాగే ఉండాలి దేవుడు దర్శించినప్పుడు అని చెప్పాను. ఆయన ఏమంటాడంటే, లేదు దేవుడు దర్శిస్తే వెలిగిపోవాలి, సంతోషంగా ఉండాలి కదా అన్నాడు. అయితే అది రాంగ్ థింకింగ్ అండి. దేవుడు దర్శించాడు, నన్ను క్షమించండి, క్రైస్తవ సమాజానికి నేను క్షమాపణలు కోరుతున్నాను అంటూ అతడు ఒక లైవ్ చేశాడండి. నిజంగా సరే, ఇప్పుడు ఏదో మతోన్మాదుల మీద పై చేయి సాధించాం అని మనం గంతులేయటం కాదు, కానీ యేసును ఆయన మరి నశించిపోయే ఒక ఆత్మని ప్రత్యేకంగా ఆయన దూషిస్తూ, మరి దూషించే వారికి తోడుగా కలిసి మరి దేవునిని అవమానపరుస్తూ హీనపరుస్తున్నటువంటి ఒక యవనస్తుణ్ణి యవన కాలంలో నశించిపోకుండా దేవుడు తన వైపు తిప్పుకున్నాడండి. మరలా తిరిగి ఆయన దర్శించాడని, ఆయన ప్రభు మాట్లాడాడని, ఈయన వలన ఆయన నొచ్చుకుంటున్నాడని, ప్రభు తనతో మాట్లాడాడని తనే స్వయంగా చెప్పాడండి. మీకు ఆ వీడియో ఖచ్చితంగా మీకు వినిపిస్తాను, కాపీరైట్ స్ట్రైక్ పడకుండా. బహుశా కాపీరైట్ స్ట్రైక్ అతను వేయడు ఈ పరిస్థితుల్లో. సరే, అయినా అలా కాకుండా నేను జాగ్రత్తలు తీసుకొని మీకు వినిపించే ప్రయత్నం చేస్తా.
ఓకే. అయితే ఈ సందర్భంలో కరుణాకర ప్రశ్న ఏంటంటే, ఆ దేవుడు దర్శిస్తే అతనికంటే ముందుగా మేము కదా అసలు క్రైస్తవ్యాన్ని దూషిస్తుంది, మరి మాతో ఎందుకు మాట్లాడు అని ఆయన నన్ను ప్రశ్నించడం జరిగితే నేనేమన్నానంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది అన్నాను. ఒక్కొక్కరు దేవుని చిత్తంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధానంలో దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పాను. సరే, ఏదేమైనా మన మాటలు ఆయన యాక్సెప్ట్ చేయడండి, అది మీకు తెలిసిందే. అయినా ఆయనకి మనస్సాక్షి ఉంటుంది, ఎంతో కొంత తర్వాత ఆయన ఆలోచిస్తాడు. ఓకే. సరే, అతని సంగతి అట్లా ఉంచితే ఇది చాలా సంతోషకరమైనటువంటి శుభవార్త అండి. ఇది దాదాపుగా నేను రాత్రిపూట మరి ఈ వీడియోని ప్రిపేర్ చేస్తున్నాను, ఉదయానికి మీకు రిలీజ్ చేస్తాను కనుక ఉదయకాలపు ఆశీస్సులు మీకు తెలియచేశాను. ఓకే. బహుశా ఈ టైంలో వీడియో చేయటం లేక ఆడియో మాట్లాడటం బహుశా ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. సాధారణంగా ఈ టైంలో నేను వీడియోల జోలికి వెళ్ళనండి, ఆడియోల జోలికి వెళ్ళనండి. అయితే ఇది చూసిన వెంటనే నాకు సంతోషం కలిగి మీ అందరితో వెంటనే షేర్ చేసుకోవాలనిపించింది. కానీ సమయం 10-11 అయిపోయింది కనుక ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేయలేం కనుక రేపు మార్నింగ్ దీన్ని మీకు అందిస్తా. ఓకే, రైట్. ఇప్పుడు ఆ వీడియోని మీకు చూపిస్తానండి, చక్కగా వినండి. తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రాయండి. అలాగే ఇంకా ఉన్నటువంటి మన భారతీయ సోదరులు, మన సోదరులు ఇంకా ఎవరైతే తెలియక సాతాను చేతుల్లో చిక్కి మతోన్మాదంతో వాళ్ళు మరి సాతాను వలలో చిక్కి రకరకాలుగా బైబిల్ని విమర్శిస్తూ దేవుని దూషిస్తున్నారో వాళ్ళందరూ రక్షించబడాలి ఈ రీతిగానే. ఓకే, రైట్, మంచిదండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎంగేజ్లో ఉన్నటువంటి ఒక పాస్టర్ ఆయన కూడా గర్వాప్స్ అయ్యారు. మరి ఆయన వివరాలు ఏంటి, మీకెందుకు పాస్టర్ అవ్వాలనే అంత ఇది కలిగింది? ఇప్పుడు పాస్టర్లకి ఒక స్లాంగ్ ఉంటుంది కదా, అంటే ఒక విచిత్రంగా మాట్లాడతారు. దేవుడు నీకోసం ఏం చేశాడో తెలుసా, నీకోసం ప్రాణం పెట్టి పెద్ద సడన్గా అరుస్తారు. అంటే ఈ స్లాంగ్ మెయింటైన్ చేయమని ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ వస్తే ఎలా చెప్పాలి, లేకపోతే గంభీరంగా ఎలా చెప్పాలి, ఒక కోపం వస్తే ఎలా చెప్పాలి, అలాంటివన్నీ చెప్పుకొస్తాం. యాక్టింగ్ స్కూల్ లాగా. యాక్టింగ్ స్కూల్ అంటే మరి అదే మీరు ఒక రకంగా యాక్టింగ్ నేర్చుకుని వస్తున్నారు. మీకు ఆర్టిస్ట్గా మంచి లైఫ్ ఉంటుంది అయితే తర్వాత ఎప్పుడైనా ఇది ఫెయిల్ అయినా. ఇప్పుడు ఇందులో ట్రైనింగ్లో ఓన్లీ మేలే ఉంటారా, ఫీమేల్ కూడా ఉంటారా? ఫీమేల్స్ కూడా ఉంటారు. మొత్తం కోఎడ్యుకేషన్. బిలీవర్ చర్చ్లో ఎలాగంటే 3 వారాలు కానుక నువ్వు తీసుకోవాలి, నెలలో మొదటి వారం మాత్రం వాళ్ళకి ఇవ్వాలి. నెలలో మొదటి వారం దశమభాగాలు వస్తాయా? ఈ చర్చ్ నుంచి ఆ చర్చ్ ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతూ ఉంటాయి. ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతాయి. మొత్తం ఒక గవర్నమెంట్ సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు ఒక చర్చిలో ఒక ఫ్రాడ్ జరిగింది అంటే ఈ పాస్టర్ వచ్చిన డబ్బులన్నీ వాళ్ళకి ఇవ్వట్లేదు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? లేకపోతే ఈ చర్చిలో ఒక అమ్మాయిని ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాడు, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మరి రియలైజేషన్ ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? యేసుని మొండి మొలతో దిగంబరంగా సిలువేశారు అని. అలా లేదు, మొల దగ్గర అయితే ఉంది, పైన అంగి షర్ట్ లాంటిది అయితే తీసేసుకున్నారు. నేను చూపించాను ఒకసారి. చూపించాడు. పాస్టర్గా ఉన్నప్పుడు నాకు కౌంట్ ఇచ్చాడు అనమాట తమ్ముడు. ఇప్పుడు డిబేట్ మా ఇద్దరికి. అసలు ప్రశ్నించాలి అనే థాట్ ఎందుకు వచ్చింది? ప్రశ్నించాలి అన్న థాట్ ఎందుకు వచ్చిందంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇక ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడనంటే తండ్రుల దోషం పిల్లల మీదకి, పిల్లల దోషం తండ్రుల మీదకి రానివ్వను అని మాట్లాడినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఆకాను విషయంలో తన కుటుంబాన్ని అంతటిని కూడా కొడుకులు చిన్నపిల్లలందరినీ తగలబెట్టేసాడు, చేస్తాడు. మరి హిందుత్వం గురించి ఏమైనా తెలుసుకోవాలని ఆసక్తి ఏమైనా తెలుసా? అసలు హిందుత్వం గురించి నాకు ఏం తెలీదు. ఈ బైబిల్ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని మీద వచ్చపోయింది. నేను ప్యూర్ వెజిటేరియన్ని, కానీ ముప్పొద్దులా మటన్ తింటాను అంటే ఆయన సర్వాంతర్యామి, ఇందులో ఉండడు అందులో ఉండడు. ఇప్పుడు నాకు జరిగినటువంటి అన్యాయం నా తోటి సహోదరులైనటువంటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జరగకూడదు.
క్రిస్టియానిటీలో ఎవరైనా కానీ దాటిని తప్పు అని నిరూపించగలిగినటువంటి సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా వారు నాతో మాట్లాడవచ్చు. నేను చిన్నవాడిని అని చెప్పేసి నన్ను వదిలేస్తే, అంటే నేను మరి ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి అన్న గారితో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అన్నయ్య నన్ను మతోన్మాది అని అన్నారు, నన్ను కుక్క అని అన్నారు, వివిధ రకాలైనటువంటి మాటలన్నీ అనేసి క్రైస్తవుల ప్రేమ చూడండి. జోక్ ఏంటంటే నన్ను మరో కరుణాకర్ సుగ్గుణ అన్నారు. అవునా? మంచి గిఫ్ట్ కదా, ప్రమోషన్ కదా అది. గత ఎపిసోడ్లో ఒక పాస్టర్ గారు గర్వాప్సి అయ్యారు. ఇప్పటి వరకు సాధారణ క్రైస్తవులు అయ్యారు. ఏకంగా 20 సంవత్సరాలు పాస్టర్గా పనిచేసినటువంటి ఒక పెద్ద ఆయన గర్వాప్సి అవ్వడం మీరు అందరూ చూశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక యువ పాస్టర్, ఎంగేజ్లో ఉన్నటువంటి ఒక పాస్టర్, ఆయన కూడా గర్వాప్సి అయ్యారు. మరి ఆయన వివరాలు ఏంటి అనేది ఆయన ద్వారా మనం ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. మీ వివరాలు చెప్పండి. నా పేరు కృషిపాల్ అన్న. మాది భద్రాచలం పక్కన తూరుబాక్ అనే ఊరు. అసలైతే మాది క్రిస్టియన్ ఫ్యామిలీనే. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చర్చికి వెళ్తూ ఉన్నాను. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? మా ఫ్యామిలీలో 4 ఉండే. నేను, తమ్ముడు, అమ్మ, నాన్న ఉన్నాను. రీసెంట్గా తమ్ముడు చనిపోయాడు. 3 ఉంటాను ఇప్పుడు. మీ తమ్ముడు ఎందుకు చనిపోయాడు? డెంగ్యూ ఫీవర్ వచ్చి అందులోకి జాండీస్ వచ్చి చనిపోయాడు. 1 year అవుతుంది. చిన్నప్పటి నుంచి మీది క్రైస్తవ కుటుంబం అన్నారు కదా, ఎవరు ఏ టైంలో మత మార్పిడి అయ్యారు మీ ఫ్యామిలీ? నా ఊహ తెలిసిన దగ్గర నుంచి అయితే నేను క్రిస్టియన్నే. మా అమ్మ తరపు నుంచి మా తాతయ్య వాళ్ళందరూ కూడా క్రిస్టియన్సే. కానీ మా నాన్నగారు మాత్రం హిందూ. వాళ్ళ ఫ్యామిలీ తరపు మొత్తం హిందూసే. మా అమ్మగారిని చేసుకున్న తర్వాత ఆయన కూడా క్రిస్టియానిటీలోనికి రావడం జరిగింది. మీ నాన్నగారు కూడా పెళ్ళైనాక మతం మారిపోయారు? మారారు. మీరు పుట్టేటప్పుడు మొత్తం అంతా క్రైస్తవ ఫ్యామిలీ? నా ఊహ తెలిసిన దగ్గర నుంచి క్రిస్టియన్. చర్చికి వెళ్ళడం, సండే స్కూల్స్కి వెళ్ళడం, ప్రేయర్స్కి, మీటింగ్స్కి వెళ్ళడం బాగా చేశాను. సరే, క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ పాస్టర్లు అవ్వరు కదా, మీకెందుకు పాస్టర్ అవ్వాలనే అంత ఇది కలిగింది? నేను చర్చికి ఎక్కువ వెళ్తుండే కాబట్టి మా పాస్టర్ గారు నిలబడి వాక్యం అదే చెప్తుంటే కింద అందరు కూర్చొని వింటున్నారు. నేను చెప్తే ఎందుకు వినరు, ఆయన చెప్తే వింటున్నారు కదా, నేను ఎందుకు చెప్పకూడదు అలాగా అన్న ఆలోచనతో. ఏ వయసులో వచ్చింది ఈ ఆలోచన? 18 ఏళ్ళ వయసులో వచ్చింది. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా అనిపించిందండి నాకు అని అంటే, సరే తప్పకుండా అవ్వచ్చు దానికి ఏమి అని చెప్పేసి నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. కేవలం పాస్టర్ నిలబడి చెప్తుంటే వీళ్ళందరూ వింటున్నారు, అది ఇన్స్పిరేషనల్గా అనిపించిందా? నాకు ఇన్స్పిరేషనల్గా అనిపించింది. అంటే ఒక మనిషి నిలబడి చెప్తుంటే అంతమంది శ్రద్ధగా వింటున్నప్పుడు నేను ఎందుకు చెప్పకూడదు, నేను చెప్తే ఎందుకు వినరు? అంటే బైబిల్ మీద ప్రేమ, యేసు మీద ప్రేమ, క్రైస్తవ మతం మీద ప్రేమతో కదా? లేదు, ఆ వయసులో అవన్నీ లేవు. అందుకే మీరు నిలబడలేదు, వెళ్ళిపోయారు అని ఇప్పుడు కామెంట్స్ వస్తాయి. లేదు, తర్వాత నేను చాలా భక్తిగానే అక్కడ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత, బైబిల్ ట్రైనింగ్లోకి వెళ్ళిన తర్వాత చాలా భక్తిగా ఉండడం నేర్పించారు. పొద్దున్నే లేపి ప్రేయర్ చేసుకోవడాలు, ఇలాగా ఎప్పుడు వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థనలు చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఎక్కువ ప్రార్థనలో, వాక్యంలో అలా నడిపిస్తూ ఉన్నప్పుడు కంప్లీట్గా విశ్వాసంలోకి వచ్చేసాను. ఎవరు పాస్ట్ ట్రైనింగ్ ఇచ్చింది? ఎవరు? బండ్లగూడలో బిలివర్ చర్చ్ అనే మినిస్ట్రీ వారు ట్రైనింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో. అంటే ఇప్పుడు మీకు పాస్టర్ అవ్వాలనిపించింది, ఎవరిని కాంటాక్ట్ అయ్యారు ట్రైనింగ్ తీసుకోవాలని? మా పాస్టర్ గారిని కాంటాక్ట్ అయ్యాను. ఆ పాస్టర్ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాడా? అక్కడ అప్పచెప్పారు. కొన్నిసార్లు ట్రైనింగ్లోంచి ఉండబుద్ధి కాక వెళ్ళిపోవాలని కూడా చాలాసార్లు ట్రై చేశాను, కానీ వెళ్ళలేకపోయాను. అసలు ఎందుకు వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోవాలని? అలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఎలాంటి వాతావరణం అంటే ప్రార్థనలు ఎక్కువ, బైబిలే చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, అలాంటి భక్తి భావం ఎక్కువ ఉంటే ఉండలేకపోయాను. ఒక 3 సంవత్సరాల పాటు బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నాడు తమ్ముడు. సరే, అసలు ఈ బైబిల్ ట్రైనింగ్లో, పాస్టర్ ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారు అని తెలుసుకోవడం నాకు ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్. 3 సంవత్సరాలు ఫుల్ బడ్జెట్గా ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఎలా ఉంటుంది దినచర్య? మొదట లేచిన దగ్గర నుంచి, ఉదయం దగ్గర నుండి సాయంత్రం వరకు ఏం చేపిస్తారు? పొద్దున్నే 5 గంటలకు లేపుతారు. 5 గంటలు లేపుతారు, ఆర్ఎస్ఎస్ లాగా? పొద్దున్న 5 గంటలకు లేపి ప్రేయర్లో కూర్చోబెడతారు. డివోషన్ ఉంటుంది, ఒక అరగంట, గంట సేపు డివోషన్ ఉంటుంది. పాటలు పాడి ప్రేయర్ చేసి వాక్యం ఏదో చెప్తారు. అలాగా ఒక గంట సేపు ఉంటుంది. తర్వాత ఫ్రెష్ అయిపోయి
బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఆ తర్వాత నుంచి రెగ్యులర్ స్కూల్ కాలేజీలో ఎలాగైతే క్లాసెస్ ఉంటాయో అక్కడ కూడా అలాగే క్లాసులు ఉంటాయి అనమాట. ఆ క్లాసులో ఏం చెప్తారు? ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్గా తీసుకుంటారు. అంటే పాత నిబంధన ఒక సబ్జెక్టుగా, కొత్త నిబంధన ఒక సబ్జెక్టుగా, ఇంకా చరిత్రను ఒక సబ్జెక్టుగా, ఇలాగా సబ్జెక్ట్స్గా తీసుకుంటారు అనమాట. బైబిల్ పూర్తిగా చెప్పారా? 3 సంవత్సరాల్లో పూర్తిగా చెప్పారు. ఏంటి మొత్తం A to Z? చెప్పారు. అంటే ఎలా చెప్పారు? ఎలా చెప్పడం అంటే వివరించేవారు. ఇక్కడ ఇది ఉంది, ఇది ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగడానికి కారణాలు ఏంటి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. కాదు మొత్తం ఇస్తాను. మోషేకి సేమ్ చెప్తాడు, నువ్వు తీసుకెళ్ళి నేను అప్పగిస్తాను. మోషే చచ్చిపోతాడు, యెహోషువకి అప్పగించాడని ఉంది. ఈ యెహోషువ వాళ్ళు నడిపిస్తా ఉండడం అంటే ఇక వేరే పక్క రాజ్యాల మీద పడి దోచుకోవటం. అందుట్లో హాయి అని ఒక పట్టణం ఉంటుంది, చిన్న పట్టణం. అక్కడికి వెళ్ళి ఓడిపోయి వస్తారు. ఇప్పుడు వీళ్ళ దేవుడు వీళ్ళకి తోడుగా ఉంటే అక్కడ ఎందుకు ఓడిపోయారు? వాళ్ళ గ్రూప్లో ఎవరో దానికి చెప్పిన రీజన్ ఏంటి చెప్పండి. బైబిల్లో మీలోంచి ఒకడు పాపం చేశాడు కాబట్టి ఆ పాపం మీ అందరికీ అంటుతుంది, అప్పుడు నేను మీకు తోడుండను కాబట్టి మీరు ఓడిపోతారు అన్న అర్థాన్ని. ఎవరు ఏం పాపం చేశారు? ఆకాను అనేటటువంటి ఒక వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్నటువంటి బంగారపు వస్తువులు అవి తీసుకొచ్చి తన గుడారంలో దాచుకుంటాడు. ఇంతకు ముందు దోపిడీ చేసిన దాంట్లో కొంత బంగారం తీసుకున్నాడు, ఈయన దాచుకున్నాడు. ఆ రాజ్యంలో ఏదైతే హాయి దాంట్లో ఏది ముట్టొద్దని చెప్తాడు. కానీ ఈ ఆకాను అనేటటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బంగారు వస్తువులు తెచ్చుకొని ఎవరికి తెలియకుండా తన ఇంట్లో దాచుకున్నప్పుడు భూమి కింద, అప్పుడు మీలో ఒకడు పాపం చేశాడు, ఆ పాపం మీ అందరికీ అంటుకుంది కాబట్టి నేను మీకు తోడుగా ఉండను అని చెప్పి. సరే, ఇది బంగారం తెచ్చి దాచుకోవడం పాపమే అనుకుందాం, అప్పుడు ఎవరిని శిక్షించాలి? అతను శిక్షించాలి. కానీ అక్కడ చచ్చిపోయారు ఇశ్రాయేలు, అక్కడ చంపేశారుగా. ఇశ్రాయేల్ చచ్చిపోయారు. ఆ యుద్ధంలో చాలా మంది ఇశ్రాయేల్ వీరులను చంపేశారు, హాయి పట్టణస్థులు. అక్కడ జరిగింది ఏంటంటే యెహోషువకి ఏదో ఒక రీజన్ కావాలి. ఇప్పుడు మనకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా, మన వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, మనం ఎందుకు ఓడిపోయామని వీళ్ళు అడుగుతారు. అప్పుడు ఎవడో ఒకటి బలిపశు ఆడు దొంగతనం చేశాడు రా, అందుకే ఆడి మీద దోషించాడు. నా అంచనా ఏంటంటే ఆ రోజు బంగారం తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఒక్కడే కదా, చాలా మంది పెట్టుకుని ఉంటారు. ఒక రాజ్యం మీద దోపిడీకి వెళ్ళినప్పుడు మిగిలిన వాళ్ళందరూ బుద్ధిగా ఉంటారా, వాళ్ళకి దొరికి చేతి దొరికి పట్టుకొచ్చేస్తారు. ఆ పట్టుకొచ్చిన చాలా మంది వివరాలు వీడికి తెలుసు, యెహోషువకి తెలుసు. అందులో ఒకటి మీద దోషించాడు, ఇది బంగారం పట్టుకొచ్చాడరా, అందుకని మనకి ఓటమి వచ్చింది, దేవుడు మన పక్షాన్ని లేడని చెప్పి వాడి మీద దోషించాడు. దాచింది ఎవరు? ఆకాను కదా. ఆకాను కొడుకుల్ని, కూతుర్లని, మొత్తం ఫ్యామిలీని అంతటినీ కాల్ చేస్తారు, రాళ్లతో సావగొట్టి తగలబెట్టారు. అవును, చిన్నపిల్లల్ని. ఇప్పుడు వాళ్ళకి చేసింది మొత్తం అన్యాయమే కదా. దేవుడు ఆకాను శిక్షించి లేకపోతే ఆయన చంపేసి ఆయన ఏదో చేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళ పిల్లలకి ఏం తెలియదు పాపం, వాళ్ళ భార్యకి ఏం తెలియదు, తెచ్చుకొని దాచుకున్నదే. ఇంకో చోట కూడా ఎవడో పీనిహేసు ఈటి తీసుకెళ్ళి ఒకరిని పొడిస్తే తెగులు ఆగిపోయిందని ఉంటుంది. ఎవరో ఇంకొక అమ్మాయితో సెక్స్ చేస్తుంటే ఇశ్రాయేల్లో తెగులు వచ్చి చాలా మంది చచ్చిపోయారంట. ఇక ద్వితీయోపదేశ కాండంలో ఏమంటాడనంటే తండ్రుల దోషం పిల్లల మీదకి, పిల్లల దోషం తండ్రుల మీదకి రానివ్వను అని మాట్లాడినటువంటి దేవుడు ఇక్కడికి వచ్చేసరికి ఆకాను విషయంలో తన కుటుంబాన్ని అంతటిని కూడా, కొడుకులు చిన్నపిల్లలందరినీ తగలబెట్టేసాడు, చేస్తాడు. అప్పుడు ఆయన కోపం విడిచిపోయింది అంట. అంటే ఆ చిన్నపిల్లల్ని రాళ్లతో సాగుకొట్టి తగలబెడితే ఈయన అప్పుడు శాంతించాడు. ఇలాంటి అన్యాయాలు నా మనసుని కదిలించాయన్నమాట. ఇది నిజం కాదు, ఇది అబద్ధం, ఇది అన్యాయం. దేవుడు అయి ఉండి అన్యాయం చేసినప్పుడు ఆయన నేను ఎలాగా. కామెడీ డైలాగ్ ఒకటి వినిపిస్తా ఉంటది మా బైబిల్లో, మనుషులు పాపం చేశారు, మనుషులు చేసిన పాపాలను రాయించాడు, మా దేవుడు ఏ పాపం చేయలేదని ఒక. అవును, ఈ మధ్య అది చాలా ఇదవుతుంది, కామెడీ డైలాగ్ చెప్తారు. అన్ని దరిద్రాలు చేసిన వాళ్ళ దేవుడేగా. దేవుడు ఆజ్ఞ లేనిది ఏది జరగలేదు. వాళ్ళ దేవుడు పెళ్లి చేసుకోలేదు, సెక్స్, అది పాపం వాళ్ళ దృష్టిలో. ఈ పిల్లలను తగలబెట్టవచ్చు, అన్యాయంగా రాళ్లతో సాగు కొట్టవచ్చు, ఆడి పిల్ల నీటి దగ్గర పొడికేయచ్చు, ఎవరిని పడితే ఆయన చంపేయచ్చు, అది పాపాలు కదా వాళ్ళ దృష్టిలో. ఆ దేవుడు సెక్స్ చేయలేదు అంతే. ఇలాంటివన్నిటిని బట్టి నాకు రియలైజేషన్ వచ్చి బయటకు వచ్చేసాను. కాదు, ఇప్పుడు పాస్టర్గా ఉంటే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కదా, అంటే మంచి మంచి ఆపర్చునిటీస్. ఇప్పుడే ఫ్యూచర్ అంటే క్యాడర్ ఉన్న వాళ్ళకి, ఏదైతే ఫాదర్ లేకపోతే డీకెను ఇలాంటి వాళ్ళకి శాలరీ బెటర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు పర్లేదు. వాళ్ళకి ఎంత ఉంటాయి శాలరీస్? ఉండొచ్చు, వాళ్ళకి 15 నుంచి పైన ఉంటాయి చాలామంది. కానీ కింద ఉన్న వాళ్ళు మొత్తం 10,000, మా లాంటి వాళ్ళు అయితే 5,000 నుంచి స్టార్ట్. అంటే వాళ్ళు ఇచ్చే శాలరీస్ కాదు కదా, ఇప్పుడు మీకు అక్కడ విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కదా. బెనిఫిట్స్ అంటే కుటుంబ ప్రార్థనలు పెట్టినప్పుడు, బర్త్డే ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగినప్పుడు, ఇలాంటి ప్రేయర్స్ జరిగినప్పుడు వచ్చే కానుకలు మనం తీసుకోవచ్చు. అదే
సండే వచ్చిన కానుకలు అలా పంపించేయాలి. మొదటి సండే, మొదటి సండే. ఎక్కువ మంది మొదటి సండే దశమ భాగాలు ఇచ్చేస్తారు కదా. మొదటి సండేనే ఇస్తారు దశమ భాగాలు. అంటే మేజర్ పార్ట్ వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు, మినిస్ట్రీ నడవాలి అని తీసుకుంటారు. ఓకే, ఇవి క్యాష్ రూపంలో వస్తాయా, ఆన్లైన్ చేస్తారా? క్యాష్ రూపంలో ఇస్తారు. విశ్వాసులు అయితే క్యాష్ ఇస్తారు. వేరే బియ్యం పథకాలు, ఇవి వేరే స్కీములు ఉంటాయి కదా, అవి కొన్ని సంస్థలలో ఉంటాయి. తినేటప్పుడు గుప్పెడు బియ్యం తీయాలి ప్రతిరోజు, అది దేవునికి నువ్వు చూపించే కృతజ్ఞత అన్నగా టైప్లో మాట్లాడతారు. అవి కూడా కొన్ని ఆర్గనైజేషన్లోనే ఉంటాయి, అన్నిట్లో ఉండవాలి. కాదు, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు పాస్టర్గా కంటిన్యూ అయితే చర్చికి వచ్చి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని 100 మందిని మత మార్పిడి చేసి వాళ్ళు తెచ్చే డబ్బులతో జలసాగా బతికేయచ్చు కదా. నేను ఇందులోకి వచ్చింది దేవుడి మీద నమ్మకంతోనే కదన్న. ఇప్పుడు అందులో కంటిన్యూ అయింది, 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసింది, తర్వాత 2 సంవత్సరాలు పాస్టర్గా చేసింది. కంప్లీట్గా దేవుడి మీద నమ్మకంతోనే చేశాను. ఆయన ఉన్నాడు, ఆయన సేవ చేస్తే ఆయన చూసుకుంటాడు, ఏదైనా పర్లేదు, శ్రమైనా కష్టమైనా అనుకున్నాను. కానీ ఆయన దేవుడు కాదు అంటే, ఆయనలో న్యాయం లేనప్పుడు నేను ఆయన్ని ఎలా విశ్వసించగలుగుతాను, ఆయన సేవ ఎలా చేయగలుగుతాను? నాకు తెలిసినంత మట్టుకైతే తెలిసి నేను అన్యాయం చేయడానికి లేకపోతే ఒకళ్ళు మోసం చేయడానికి ఇష్టపడను కాబట్టి ఉండలేకపోయాను. ఓకే, అబద్ధం చెప్పాలి, ఇలా ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు న్యాయస్తుడే అని చెప్పాలి. కానీ నా మనసులో ఏముంది, దేవుడు అన్యాయం చేశాడని ఉంది. వాళ్ళకి న్యాయం కాదు, బైబిల్ దేవుడు, అదే బైబిల్ దేవుడు, అలా చెప్పాలి కాబట్టి నా మనసు ఒప్పుకోక బయటకు వచ్చి. చాలా మంది పాస్టర్లు తెలిసి ఇది మోసం అని తెలిసి కూడా అందులో కంటిన్యూ అవుతున్నారు. కానీ నాకు అలాగా మనసు ఒప్పుకోలేదు, అలా ఉండటానికి అలా చెప్పడానికి మనసు ఒప్పుకోలేదు. సరే, ఇప్పుడు బైబిల్ క్రైస్తవం అబద్ధం మోసం అని తెలిసింది. ఇప్పుడు మీరు మీ మత విశ్వాసం ఏంటి? నాస్తికుడిగా ఉంటారా, హిందుత్వంలోకి వస్తారా, ఏమనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఏ ఆలోచన లేదు. ఇది నేనైతే మోసపోయాను. ఇప్పుడు బైబిల్ని నమ్మడం వల్ల లేకపోతే పాస్టర్గా వెళ్ళడం వల్ల నా జీవితం చాలా వరకు నాశనం అయిపోయిందన్న బాధ, కోపం, ఆవేదనలో నేనున్నాను. ఏమి నాశనమైంది మీ జీవితం? అంటే నాకు ఇప్పుడు 18 ఏళ్ళ వయసులోనే నేను ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల నేను సరిగ్గా చదువుకోలేకపోయాను. నాకు చదువు లేదు, ఇంటర్ వరకే చదివాను, మంచి క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు నాకు అది తెలిసి అర్థం చేసుకొని నేను బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల నేను ఏదైనా జాబ్ చేసుకోవడానికి లేకపోతే బెటర్గా ఏదైనా చూసుకోవడానికి నాకు ఆప్షన్ లేదు. ఇంకా నాకున్నటువంటి క్వాలిఫికేషన్కి ఇంటర్కి ప్యూను లేకపోతే వాచ్మెన్ ఇలాంటివి అవుతాయేమో కానీ మంచి ఉద్యోగం రాదు. కాబట్టి బైబిల్ వల్ల మీ జీవితం నాశనం అయిపోయిందని. అంటే ఇప్పుడు ఈ వయసులో మళ్ళీ ఇప్పుడు నేను చదువుకోవాలన్నా అవ్వదు. నాకు 24 years, నెక్స్ట్ ఇంకో 6 monthsలో 25 వస్తాయి. ఇప్పుడు మళ్ళీ డిగ్రీలు చేసి అవి చేసి ఇవి చేసి అంటే కుదరదు. అలాగే మా ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు. ఇప్పుడు అటు చూసుకుంటూ నా ఫ్యూచర్ను కూడా నేను ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి రియలైజేషన్, నాకు వచ్చిన రియలైజేషన్ వేరేటటువంటి నాలాంటి యవనస్తులైనటువంటి ట్రైనింగ్ చేసేటటువంటి లేకపోతే ట్రైనింగ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో వాళ్ళు ఎదుర్కొనకూడదు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. అందరికీ చెప్పాలి, నేను తెలుసుకున్నాను, మీరు కూడా మోసపోకండి, మీరు అర్థం చేసుకోనండి అని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అది ఇప్పుడు మీరు క్రిస్టియానిటీకి యాంటీగా ఉన్నారు అని మీ ఇంట్లో తెలుసా? తెలుసు. వాళ్ళు ఏమన్నారు? అమ్మ నాన్న వాళ్ళు ఏమంటారు, ఇంకా పట్టించుకోలేదు. అంటే నేను ఏదైనా నాకు వద్దు అంటే వద్దు అని ఖచ్చితంగా చెప్తాను. తర్వాత వాళ్ళు ఫోర్స్ చేసినా అది అవ్వని పని. నాకు వద్దంటే వద్దు, కావాలంటే కావాలి అన్నట్టుగా ఉంటుంది నా పని. వాళ్ళైతే అందులోనే కంటిన్యూ అవుతున్నారా? మా డాడీ వెళ్తారు. మా డాడీ ఎక్కడ ప్రేయర్ ఉన్నా వెళ్తారు. మార్నింగ్ అంతా పని చేసి వచ్చి నైట్ ప్రేయర్ ఉంటే వెళ్తారు. 10-11 గంటలకు ఉండి వస్తారు. కంప్లీట్గా మా చర్చ్కి వెళ్ళడం, ప్రేయర్స్కి వెళ్ళడం ఇలాంటివి బాగా చేస్తారు మా డాడీ. ఏ చర్చ్కి వెళ్తారు వాళ్ళు? మా డాడీ అంటే CSIకి వెళ్తాడు. CSI. మీదేమో బిలీవర్స్ చర్చ్లో ట్రైనింగ్ తీసుకుని అక్కడికి వెళ్ళడం ఏంటి వీళ్ళు? అంటే మా ఊర్లో CSI చర్చ్ ఉంది. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్ గారు, నన్ను బిలీవర్ చర్చ్కి పంపించినటువంటి పాస్టర్ గారు, ఇద్దరు కూడా స్నేహితులు అన్నమాట. ఒకే ఊరు, చిన్నప్పటి నుంచి స్నేహితులు. కాబట్టి ఆ పాస్టర్ గారి ద్వారా నేను ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బైబిల్ని నమ్మి నా జీవితం నాశనం అయ్యింది అని అన్నారు కదా. ఒక పాస్టరు నిలబడి వాక్యం చెప్తుంటే ఆయన చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి నాకు కూడా అలా అవ్వాలనిపిస్తుంది కాబట్టి ట్రైనింగ్కి వెళ్ళాను అని అన్నారు కదా. అది ఓన్గా మీరు తీసుకున్న నిర్ణయమే. అవును.
అంటే బైబిల్ మిమ్మల్ని పాడు చేసినట్టు ఎలా అవుతుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇష్టపూర్వకంగా నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉండలేక వెనక్కి తిరిగి వద్దాం అనుకున్నటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానివ్వండి, ఆ ఏరియాలో ఉన్నటువంటి వారు నన్ను మోటివేట్ చేసి, దేవుని నిన్ను పిలిచాడు, నిన్ను సేవకు పిలుచుకున్నాడు కాబట్టే నువ్వు ఇంత దూరం రాగలిగావు, లేకపోతే రాలేవు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే ఆయనకు పాత్రులు అవ్వరు, అది మంచి పద్ధతి కాదు అని నన్ను నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే అది శాపం కొని తెచ్చుకుంటారు అని చెప్పి నన్ను మోటివేట్ చేసి ఇంకా బిలీఫ్లోకి బ్రీత్గా తీసుకెళ్ళారు. అంటే ఫస్ట్ మీ ఇంట్రెస్ట్తో వెళ్ళి తర్వాత వాళ్ళు మోటివేట్ చేశారు. అది నిజమని నమ్మాను. ఓకే. లేదంటే దేవుడి మీద ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది, కాకపోతే కంప్లీట్గా నేను పాస్టర్ అవ్వాలనేది వాళ్ళ మోటివేషన్. ముందు చిన్నప్పటి నుంచి క్రిస్టియనే కదా, విశ్వాసంలో ఉన్నాను. నా పాస్టర్ గారి లాగా నేను కూడా ఎందుకు సేవ చేయకూడదు, దేవుని సేవ అని వెళ్ళడం జరిగింది. మరి ట్రైనింగ్ అవుతున్నప్పుడు అందులో కొంతమంది ఫ్రెండ్స్ అయి ఉంటారు కదా, వాళ్ళు పాస్టర్లుగా సెటిల్ అయ్యారా? అందులో వాళ్ళు చాలా మంది పాస్టర్లు అయ్యారు. కొంతమంది మినిస్టర్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, ఇండిపెండెంట్గా చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ డాడీ పాస్టర్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళ డాడీ కింద ఉండిపోవడం అలాగా అయిపోయింది. చాలామంది బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నారు, సేవకులుగా పాస్టర్స్గానే ఉన్నారు. మరి హిందుత్వం గురించి ఏమైనా తెలుసుకోవాలని ఆసక్తి ఏమైనా తెలుసా? అసలు హిందుత్వం గురించి నాకు ఏం తెలీదు, తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఎవరైతే బైబిల్ గురించి చెప్పి నమ్మించి ఇది చేశారో అలాగా ఒకవేళ నేను హిందుత్వంలోకి రావాలనుకున్నా కానీ నేను ముందు వాటిని తెలుసుకోవాలి, చదవాలి. ఎందుకంటే ఇక్కడ మోసపోయాను కాబట్టి మళ్ళీ అలాంటి ఏది జరగకూడదు కాబట్టి వాటిని గురించి చదివి అవగాహనలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇష్టాన్ని బట్టి. ఈ పాస్టర్గా పనిచేసినప్పుడు హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం అట్లా ఏమైనా జరిగిందా? ఏమని అంటే ఇప్పుడు నా దేవుడు గొప్ప అని చెప్పుకోవడం కోసం వాళ్ళని కొంచెం తక్కువ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దేవతలు తక్కువ చేయాలి అంటే ఎలా? ఏ విషయంలో అంటే ఆయనలో ఏ పాపము లేదు, కొంతమంది పాపం చేశారు, లేకపోతే కొంతమంది అన్యాయంగా ప్రవర్తన చేశారు. మన దేవుళ్ళు అన్యాయం లేదు, చాలా ప్రేమ కలిగిన వాడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు, కానీ వాళ్ళలో కొంతమంది చేయలేకపోయారు అన్నటువంటి ఇలాంటి కొంచెం తక్కువ భావనలు చెప్పడం అయితే జరిగింది. అది చర్చ్ నడిపిస్తున్నప్పుడు అంటే ఏం చెప్పానంటే విగ్రహాలు కదలలేవు, మాట్లాడలేవు, అవి చూడలేవు, కానీ మన దేవుడు చూడగలడు, మాట్లాడగలడు. ఎక్కడ కదలలేదు మరి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. మన కంటి ముందు ఉన్నటువంటి రాయిని మనం పూజించడం కంటే కూడా మనల్ని తయారు చేసినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధించడం ఎంతో మేలు అని చెప్పడం జరిగింది. ఈ శవాన్ని కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు కదా, పైనుంచి పరలోకం నుంచి ఏమైనా పార్సల్స్ వస్తున్నాయా? లేదు, ఆయన మళ్ళీ చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు కదా అన్నటువంటి భావన. కాక నేను అనేది ఇప్పుడు వెనకాల బొమ్మలు పెట్టుకున్నా, శవం బొమ్మలు పెట్టుకున్నా, అదేమైనా కదులుతుందా? కదలట్లేదు. సిలువ గురించి మాట్లాడుతున్నా. సిలువ మీద శవం వేలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ శవం కదలదు, చూడదు, మాట్లాడదు అని మేము చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. ఇప్పుడు మీరు విగ్రహం గురించి మాట్లాడితే విగ్రహ రూపంలో భగవంతుడిని ఆరాధిస్తున్నాం, పరమాత్మని ఆరాధిస్తున్నాం. అలాగే ఇప్పుడు వీళ్ళు శవం రూపంలో పెట్టుకుని సిలువను పెట్టుకుని యేసుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడు విగ్రహాలు కదలనప్పుడు ఈ శవం కూడా కదలదు కదా. కదలదు. ఇప్పుడు అంటే బైబిల్ ప్రకారంగా అది తప్పు అన్నట్టుగానే అప్పుడు పగలగొట్టండి మొత్తం. ఇప్పుడు ముందు హిందుత్వం దగ్గరకు వచ్చేటప్పుడు ముందు క్రిస్టియానిటీలో మీరు చెప్తున్న సిద్ధాంతానికి అనుగుణంగా మీరు మార్చుకోండి. ఫస్ట్ సిలువులు శవాలన్నీ పగలగొట్టండి ఎక్కడ పడితే అక్కడ, అవన్నీ శుభ్రం చేసేసుకుని అప్పుడు హిందుత్వం గురించి రండి. అప్పుడు మా మతం ఏం చెప్తుందో తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొండల మీద సిలువులు శవాలని పెట్టేసేసి మీ విగ్రహాలు చూడవు మాట్లాడింది అయ్యేమైనా వదులుతున్నాయా? కథలో అప్పుడు మీకు శవానికిను సిలువుకి సంబంధం, విగ్రహారాధన చేయకూడదు క్రైస్తవ మతం చెప్తుంది కదా. ఎందుకు పెడుతున్నారు పెద్ద పెద్ద కొండల మీద పెద్ద పెద్ద సిలువు బొమ్మలు, పెద్ద పెద్ద శవం బొమ్మలు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళ విషయంలో ఏం చెప్తారంటే వాళ్ళకి బైబిల్ అవగాహన లేక అలాంటి ఎవరికి తెలుస్తున్నారు. ఇప్పుడు అలా పెట్టేవాళ్ళే లక్షల మంది ఉన్నారు. ఈ గొట్టంగాళ్ళు అలా పెట్టకూడదని చెప్పి గొట్టంగాళ్ళు ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది. ఇంట్లో ఏసు బొమ్మలు తీయకూడదు తీసేయండి మరి ఉంటాయి. ఇప్పుడు ఈ బైబిల్ కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసి పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? దీన్ని కాలకం తీసి తొక్కుతారా?
ఎక్కడ తల కింద పెట్టుకుంటున్నా ఎందుకు? తల కింద పెట్టుకోవడం మామూలు పుస్తకమే కదా ఇది. ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం. దీని కాళ్ళ కింద వేసి తొక్కండి, దీని వచ్చపోయింది. ఈ పరిశుద్ధ గ్రంథం ఎట్లా అయిపోయింది? మనిషి తయారు చేసిందే కదా. అవును. మరి గుళ్ళో ఉన్న విగ్రహమూర్తి దేవుడు కదా, అది పరిశుద్ధం కదా, పవిత్రం కదా అది. అంటే బైబిల్ను ఆరాధించాం కదా అన్న. బైబిల్ని ఆరాధించాం కానీ పవిత్రంగా చూస్తాం. పవిత్రంగా చూస్తాం. ఒక ఆర్డినరీ పుస్తకాన్ని దీన్ని సమానంగా చూడరు కదా. చూడం. ఇప్పుడు మన పరిజ్ఞాన పుస్తకాన్ని బయటికి ఇసిరేస్తాం, అవును, తుక్కోడికి అమ్మేస్తాం. దీన్ని అమ్మండి అట్లాగా కుదరదు, చెయ్యం. ఇట్లా పెట్టుకుని తిరుగుతారు జాగ్రత్తగా. చాలా పవిత్రంగా. పరలోకం నుంచి వచ్చిందా? ఇది ఒక మనిషి తయారు చేసిందే కదా. అవును. దీంట్లో శక్తి ఎలా వచ్చింది? అంటే దాన్ని గౌరవించడంలో చూపెడతాము. అంటే దాన్ని బైబిల్ని అలా గౌరవించాలి కానీ దాన్ని అనేది డిఫరెన్స్. అదే మీరు చెప్పేది నాకు. అప్పుడు అంతా సృష్టి అన్నప్పుడు ఒక కామన్ గా ఉండే పుస్తకాలకి దీనికి తేడా ఏంటి? అందరూ మనుషులు తయారు చేసే పుస్తకాలే. ఇది నీకు గౌరవప్రదంగా ఎలా చూస్తున్నావు, పవిత్రంగా ఎలా చూస్తున్నావు? నువ్వు తల కింద పెట్టుకుని ఎందుకు పడుకుంటున్నావు? వేరే పుస్తకాన్ని చూసినట్టుగా దీన్ని ఎందుకు చూడవు? అలాగే బయట ఉండే రాయికి గుళ్ళో ఉండే విగ్రహానికి తేడా ఉంటది. నీకు ఈ పుస్తకానికి జస్ట్ దీంట్లో ఎలాంటి శాస్త్ర ప్రమాణాలు లేవు, శాస్త్రోక్తమైన క్రతువులు ఏమీ జరగవు. అక్కడ దేవతా శక్తిని ఆవాహన చేస్తారు. గుళ్ళోకి చాలా క్రతువులు జరుగుతాయి, దైవశక్తిని ఆవాహన చేస్తారు. ఒక సైన్స్ ఉంటుంది అందులో, నిర్మాణంలో, గుడి నిర్మాణంలో అక్కడ ఒక శక్తిని కేంద్రీకరిస్తారు. మరి దీనికే శక్తి ఉన్నప్పుడు అక్కడ దైవశక్తిని ఆవాహన చేసిన దేవాలయంలో శక్తి ఎందుకు ఉండదు? లేదంటే మొత్తం ఎంతమంది చెప్పి మొత్తం పగలగొట్టేమనండి. అది జరగని పని. ముందు అవన్నీ పెద్ద పెద్ద బొమ్మలు పెట్టుకుని, పెద్ద పెద్ద ఏలాడే బొమ్మలు పెట్టుకుని ముందు నడుగుతా హిందుత్వం దగ్గరకు వస్తారా వీళ్ళు? అది ఒక రకంగా తప్పు, అన్యాయం అన్నట్టు. అసలు విగ్రహారాధన తీసేస్తే ముందు లేచిపోయే మతం క్రైస్తవం. ఎందుకు? బేస్ అది అవుతుంది కాబట్టి. సింపతి వర్కౌట్ అవ్వదు కదా. ఇప్పుడు ఆయన ధ్యానంగా టేలాడుతూ ఉంటాడు, ఆయన చూసి కన్నీళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది కనపడకపోతే సింపతి వర్కౌట్ అవ్వదు. హిందుత్వంలో దేవుడు అట్లా ధ్యానంగా ఏలాడుతూ ఉన్నాడు. ఆయన్ని కళ్ళు మూసుకొని ఆత్మలో ధ్యానంలో కూడా ఆయన ఆరాధించవచ్చు. రకరకాల సాధనా మార్గాలు ఉన్నాయి. నిరాకార పరబ్రహ్మం ఉంది. మీ దాంట్లో నిరాకారం ఎక్కడుంది? నిరాకార పరబ్రహ్మమే అని ఉంటుంది. ఎక్కడుంది? ఉంటుంది రిఫరెన్స్. సర్వాంతర్యామి అన్నప్పుడు విగ్రహం రోగం ఉంటాడు. అప్పుడు ఆ మాటకి మీనింగ్ తీస్తే మళ్ళీ ఆ పదం వాడరు. అన్నిట్లో ఉంటాడు. ఈ ఫోన్లో కూడా ఉంటాడు సర్వాంతర్యామి అంటే. సర్వాంతర్యామి అని చెప్పి మళ్ళీ ఇందులో ఉన్నాడంటే, నేను ప్యూర్ వెజిటేరియన్ని కానీ ముప్పొద్దులా మటన్ తింటాను అంటే ఆయన సర్వాంతర్యామి. ఇందులో ఉన్నాడు, అందులో ఉంటాడు. అట్లాగే ఉంటుంది. వీళ్ళకి ఒక తలా తోక ఉండదు, ఒక తర్కం తెలియదు, ఒక పదానికి అర్థం తెలియదు. వీళ్ళు వచ్చి హిందుత్వం గురించి మాట్లాడేస్తూ ఉంటారు. మరి ఫ్యూచరు భవిష్యత్తులో ఓన్లీ ఈ క్రైస్తవం వల్ల, బైబిల్ వల్ల మీ జీవితం నాశనం అయింది కాబట్టి దీని గురించి అవగాహన కల్పిస్తూ ఇంకొంతమందికి తప్పకుండా అవేర్నెస్ కల్పించాలి అని మీ జీవితాశయం, లక్ష్యం అంతే. అలా పెట్టుకున్నారా? అవును. ఇప్పుడు నాకు జరిగినటువంటి అన్యాయం నా తోటి సహోదరులైనటువంటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జరగకూడదు. వాళ్ళు కూడా ఒకనొక ఏజ్ వచ్చిన తర్వాత రియలైజేషన్ అయితే వాళ్ళకు కూడా లైఫ్ కనిపించదు అనమాట. ఇప్పుడు 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేయాలి, తర్వాత సేవకునిగా పనిచేయాలి. ఒక సేవకునిగా ఒక 5 సంవత్సరాలు చేశాడు అనుకుందాం. అవి ఒక 5, ఒక 3 లెక్కేసుకుంటే 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలకు వాడికి 30 వస్తాయి. 30 వచ్చిన తర్వాత వాడు బయటకు వచ్చి వేరే పని చేసుకోవాలంటే పనే చేయాలి, కానీ బెటర్ ఉద్యోగం లాంటివి ఏమి ఉండవు. అలాంటి వారికి అలాంటి దెబ్బ పడక మునిపే వారు నన్ను ఏమన్నా దూషించినా ఏం చేసినా కానీ నా వంతుగా నాకు తెలిసినటువంటి సత్యాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా ఒక మంచి అవేర్నెస్ని తీసుకురావాలన్నది నా ఉద్దేశం. సరే, మీరు ఏదైతే ఒక ఆశయంగా పెట్టుకున్నారో దానికోసం పనిచేస్తూ ఉండండి. హిందుత్వం గురించి తెలుసుకోవాలి, హిందుత్వం మీద విశ్వాసం ఉంది అని అంటే కనుక శివశక్తి తరపున ఏదన్నా మీ ఏరియాలో ఒక బాధ్యత తీసుకుని వర్క్ చేయడానికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే మీరు తెలుసుకోవాలన్నారు కాబట్టి హిందుత్వం గురించి తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడదాం. ఇందులో చూపించినట్లుగా ఉండదు దేవుడి క్యారెక్టర్ హిందుత్వంలో. భగవద్గీత చదవండి ఫస్ట్. భగవద్గీతలో ఎంత హైయెస్ట్ ఫిలాసఫీ ఉంటుందో చదివారు ఎప్పుడన్నా? అదే చదవలేదు. భగవద్గీత ఎప్పుడు చదవలేదుగా? నేను ఇస్తాను, అది చదవండి. దాంట్లో మీకు చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. తెలుసుకోగలిగితే మనకి అన్ని ప్రశ్నలకి అక్కడ దొరుకుతాయి. ఓకే. క్రిస్టియానిటీకి అంతటికి కూడా ఒక ఛాలెంజా లేకపోతే అది సవాలా అన్నట్టుగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి.
బైబుల్లో ఎవరైతే బైబుల్ సత్యము, అందులో ఎటువంటి అన్యాయం లేదు, అందులో సర్వసత్యం ఉన్నది, అది అన్ని గ్రంథాల కంటే ఉన్నతమైనదని ఎవరైతే చెబుతారో వారందరికీ కూడా నా వంతుగా నేను అందులో అన్యాయం ఉందని నిరూపించగలుగుతాను. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలే కానివ్వండి, ప్రశ్నలే కానివ్వండి. క్రిస్టియానిటీలో ఎవరైనా కానీ దాటిని తప్పు అని నిరూపించగలిగినటువంటి సామర్థ్యం ఉంటే ఖచ్చితంగా వారు నాతో మాట్లాడవచ్చు. నేను చిన్నవాడిని అని చెప్పేసి నన్ను వదిలేస్తే వాళ్ళకే ప్రమాదం. ఇంకొకటి విషయం ఏంటంటే, నేను మరి ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి అన్న గారితో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అన్నయ్య మీతో కానివ్వండి, లలిత అన్నయ్యతో కానివ్వండి, చాలామందితో కూడా నేను నిరూపిస్తాను, కూర్చుందాం డిబేట్లు అని చెప్పేసి చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు నేను పిలిస్తే రావట్లేదు ఆయన. మీ దాకా ఎందుకు, నేను చెప్పగలుగుతాను, నేనే నిరూపించగలుగుతాను అన్యాయం ఉందని అని చెప్పేసి ఆ అన్నకు కూడా నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఇస్తున్నాను. అది ఛాలెంజ్ అని చెప్పను, అది చిన్న రిక్వెస్ట్ అన్నమాట. మీకు ఇష్టమైతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ వచ్చేసి 8499884809. మీరు చిన్న మిస్డ్ కాల్ ఇచ్చినా అన్న నేను మీకే ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు ఎక్కడుంటే అక్కడికి వస్తాను, మాట్లాడుకుందాం కూర్చొని. ఇప్పుడు మీ ఫోన్ నెంబరు పబ్లిక్గా చెప్తే ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారు. ఇప్పటికీ నేను ఇన్స్టాగ్రామ్లో బైబిల్లో అన్యాయం ఉంది, తప్పు ఉంది అని చెప్పేసి ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను. అందులో పోస్ట్ చేసి దాన్ని నిరూపించాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు అని అక్కడ నెంబర్ పెట్టాను. ఇప్పటికే చాలామంది ఫోన్ చేసి నన్ను మతోన్మాది అని అన్నారు, నన్ను కుక్క అని అన్నారు, వివిధ రకాలైనటువంటి మాటలన్నీ అనేసి. క్రైస్తవుల ప్రేమ చూడండి. ఇప్పుడు మేము ప్రేమిస్తాము, మేము ఎవరిని ద్వేషించం, నెల్లాయి కబుర్లు చెప్తారు కదా. అతను ఏమంటున్నాడు, బైబిల్లో అన్యాయం ఉంది, నా జీవితం నాశనం అయింది, దీన్ని నేను నిరూపిస్తాను అని చెప్తున్నాడు. ఎలా నిరూపిస్తావు? బైబిల్లో ఏం అన్యాయం ఉంది అని కదా మాట్లాడాల్సింది. ఫోన్ చేసి బూతులు తిట్టడం ఏంటి? ఇదా ప్రేమ? మీరైతే హిందూ దేవులు ఇష్టం వచ్చినా మాట్లాడవచ్చు, వేరే మతాల గురించి మీ ఇష్టం వచ్చినా మాట్లాడవచ్చు. ఫోన్ చేసిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా నాకు సమాధానం చెప్పలేదు, కానీ చెప్పలేరు. నన్ను అనడానికే వాళ్ళకి టైం సరిపోలేదు. అరగంట, 30 గంట నన్ను నిందించడమే. నువ్వు అలాగా, నువ్వు ఎలా అమ్ముడిపోయావు. జోక్ ఏంటంటే నన్ను మరో కరుణాకర్ సుగ్గుణ అన్నారు. అవునా? మంచి గిఫ్ట్ కదా, ప్రమోషన్ కదా అది. అదే వాళ్ళ తరపున అది తిట్టులాగా అనుకుంటున్నారు కదా, అందుకే చెప్తున్నాను మీకు. ఇప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, మరి అట్లాగే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, మీరు సత్యం చెప్తున్నారు అనుకున్నాను కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చాను. ఇప్పటివరకు మరి మన తమ్ముడు ఏదైతే ఒక ఛాలెంజ్ లాంటిది చేశాడో దానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా, బైబిల్లో అన్యాయం ఉందంటున్నావు కదా, ఎక్కడ ఉందో చూపించు అని చెప్పి రుజువు చేయగలిగిన వాళ్ళు, పాస్టర్లు కానీ క్రిస్టియన్స్ కానీ ఉంటే కనుక కాల్ చేసి మాట్లాడండి. ఆ చర్చ ఏర్పాటు చేద్దాం, మేము కూడా ఉంటాం ఆ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో. మరి నాతో ఎలాగా డిబేట్లకు రావాలన్న పాస్టర్లు కూడా ఆహ్వానం ఉంది. ఇంతకుముందే చాలాసార్లు ఛాలెంజ్లు చేసాం, ఎవడూ ముందుకు రావట్లేదు, ఎవడూ చేయలేడు కూడా. ఇంత ఓపెన్గా బైబిల్లో తప్పులు ఉన్నాయి, మోసం ఉంది, బైబిల్ దేవుడు కరెక్ట్ కాదు, ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేసి మేము చర్చకి సిద్ధం అంటున్నామంటే మా దగ్గర ఎంత మెటీరియల్ ఉండాలి, అంటే ఎంతో విషయ పరిజ్ఞానమో అందులో అలాంటి కాన్సెప్ట్ ఉంటే తప్ప బైబిల్లో ఇలా ఛాలెంజ్ చేసి నిలబడలేం. మరి ఇంత డొల్లతనం, ఇంత తప్పులు మీ దగ్గర పెట్టుకుని, మీ నల్లట పుస్తకంలో పెట్టుకుని మీరు అందరినీ దాంట్లోకి మార్చేద్దాం, హిందువులందరినీ మత మార్పిడి చేసేద్దాం అని మీరు దుర్మార్గ ప్రయత్నాలు చేస్తుంటే మా దేవుళ్ళని, మా దేవతల్ని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతానని మేము చూస్తూ ఊరుకోవాలా? అప్పుడు ఊరుకుంటేనే మాకు పరమాత్మ సహనం ఉన్నట్ట. మా మీద జరుగుతున్న దాడిని, అన్యాయాన్ని మేము ఎదుర్కొంటేనే మేము మతోన్మాదులమా? ఇప్పుడు ఎంతకాలం ఇలా మభ్యపెట్టి మోసపుచ్చి వ్యాపారం నడిపిద్దామంటే కుదరదు. ఇలాంటి యువతరం నేను ఊహించింది ఇదంతా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు యువతరం అంతా తిరగబడిద్ది. వాళ్ళని కంట్రోల్ చేసి విశ్వాసం పేరుతో మీరు ప్రశ్నించకూడదు, ఆలోచించకూడదు, మేము చెప్పిందే నువ్వు ఫాలో అవ్వాలి అంటే నడవదు. పుట్టే పిల్లలే ఈరోజు మాట్లాడుతూ ప్రశ్నిస్తూ పుడుతున్నారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన కుర్రోళ్ళని మీరు ఎన్నాళ్ళు నోరు నొక్కేస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, బైబిల్ చదువుతారు, ఆలోచిస్తారు, తప్పు అనిపిస్తే ఖండిస్తారు, మాట్లాడతారు బయటకు వచ్చి. ఎవరిని ఆపగలరు మీరు? ఇది ఒక ఉద్యమం మొదలైంది, ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు మీకు రిజల్ట్ కనపడుతుంది బయట. ఈరోజు ఇతను ఒక్కడే కావచ్చు, యువతరంలో ఇంకా చాలామంది, వందల మంది, వేలాది మంది ప్రశ్నిస్తారు. వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి ఈ మాఫియా రెడీగా ఉండండి. నవ యువ పాస్టర్ గారు గర్వాప్స్ అయ్యారు కాబట్టి, గర్వాప్స్ అంటే హిందుత్వంలోకి పూర్తి విశ్వాసం, ఇంకా దాని గురించి అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలన్నారు. ఖచ్చితంగా ఆయన తెలుసుకుంటాడు. హిందుత్వం ఆయనకి నచ్చిద్ది. ఆయన మైండ్ సెట్కి హిందుత్వంలో ఉన్నటువంటి ఈశ్వరుడి తత్వం
ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కాబట్టి బైబిల్ దేవుడి క్యారెక్టర్ని చూసి మరి అన్ని మతాలలో దేవుడు ఇలాగే ఉంటాడేమో అనే ఒక ఆలోచన ఆయనకు ఉండుండొచ్చు. కానీ ఇది చదివితే అర్థమైద్ది దీని ఔన్నత్యం ఏంటనేది. కాబట్టి ఆయన తొందరలో పూర్తి హిందూ విశ్వాసిగా, పూర్తి హిందువుగా మారతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అంతకంటే ముందు ఒక మంచి ఆపర్చునిటీ, పాస్టర్ అవడం అంటే రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి. మరి అందులో చెప్పేదే ఉంది. మరి అలాంటి ఆపర్చునిటీని వదులుకుని అది తప్పు అని తెలుసుకుని నాలాగా ఇంకెవరో ఇలా మోసపోకూడదు, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకూడదు అని ఒక మంచి ఆశయంతో ఆ బైబిల్ మోసం అనే విషయాన్ని బయటకు వచ్చి నేను 10 మందికి చెప్పాలి అనే ఒక నిర్ణయం తీసుకోవటం మనం అందరం కూడా ఆయన్ని అభినందించదగినటువంటి విషయం. అందుకు శివశక్తి నుంచి ఒక చిన్న సన్మానం. నూతనంగా జన్మించావు ఈరోజు, బాప్తిజంలో నూతనంగా జన్మించావు. మారు మనసు. భగవద్గీత శ్లోక తాత్పర్యాలతో ఉంటుంది ఇది. దీని గురించి ఇంకా డీటెయిల్గా వివరణ కావాలి అంటే వివరణతో కూడిన భగవద్గీతలు ఉంటాయి. ఫస్ట్ ప్రైమరీగా చదువుకుంటే సరిపోద్ది. ఈరోజు ఈ పోటీల లైవ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది. ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద పాపం చేశాను, సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను. క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని, నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇంతకు మించి నేనేమి చేయలేను. దయచేసి నన్ను క్షమించండి. చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకు ఇలా అయిపోయానో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ మార్పు కారణం ఏంటంటే, ఈ క్షమాపణ అడగడానికి గల కారణం ఏంటంటే, మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు. మంచిగా తీసుకుంటారా, చెడుగా తీసుకుంటారా, దీన్ని అంగీకరిస్తారా, అంగీకరించరా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి, లేకపోతే నాకు నేనులా ఉండలేకపోతున్నాను. నాలో ఉన్నటువంటి గిల్ట్ నన్ను చంపేస్తుంది. దయతో నన్ను మన్నించండి. ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నాకు ఆ ప్రభు, ఆ యేసయ్య దర్శనం ఇచ్చారు. ఆయన నాతో మాట్లాడారు. నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను, ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభువుని, ఆ క్రిస్టియానిటీని, ఆ బైబిల్ని చాలా తోలనాడాను, ఘోరంగా మాట్లాడాను. బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం, నాతో మాట్లాడడం, నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం, అదంతా జరిగింది. కాబట్టి నేను ఇలా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగగలుగుతున్నాను. ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు, నాతో మాట్లాడాడు, అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపేస్తుంది. నేను మంచిగా ఉండలేకపోతున్నాను. ఎంతో ఘోర పాపాన్ని చేశాను, ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను, తిట్టాను, అవమానపరిచాను, నీచంగా మాట్లాడాను. దయచేసి నన్ను మన్నించండి, దయచేసి నన్ను మన్నించండి. ఇంత మించి నేనేమి చేయలేను. ఆ ప్రభు నాతో మాట్లాడాడు, స్వయంగా నేను విన్నాను, నా కళ్ళతో నేను చూశాను.
ఇంతకుమించి ఏం చెప్పుకోలేకపోతున్నా. క్రిస్టియన్స్ అందరికీ చేతులెత్తి క్షమించమని అడుగుతున్నాను, మన్నించమని కోరుతున్నాను. దీన్ని మంచిగా తీసుకుంటారా, చెడుగా తీసుకుంటారా, ఎలా తీసుకుంటారో నాకే తెలియదు. ఈ విషయాన్ని అంగీకరించారన్న విషయం కూడా నాకు అనవసరమైనటువంటి విషయం. బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఈ విషయం తెలియాలి. నేను చేసిన పాపం తెలియాలి, నేను అడిగిన క్షమాపణ మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ క్షణం ఇలా లైవ్లోకి వచ్చాను. ఇంతకుమించి నేనేం మాట్లాడలేకపోతున్నాను. దయచేసి మీరందరూ నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ఈ లైవ్ని మీకు ముగిస్తున్నాను. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.